అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగం నుండి ఎవరి స్థానంలో వారు అధికులు అనేటువంటి అంశం 6వ భాగానికి స్వాగతం. మంచి పేరు సంపాదించడానికి గృహస్థుడు అన్ని విధాలా ప్రయత్నించాలి. అతడు జోదం ఆడకూడదు, దుర్మార్గుల సాంగత్యం చెయ్యకూడదు, అసత్యం పలుకరాదు, ఇతరులకు ఎలాంటి బాధ కలిగించకూడదు. లోకులు తరచుగా తాము నిర్వర్తించలేని కార్యాలలో దిగి స్వలాభం కొద్దీ ఇతరులను వంచిస్తారు. అంతేకాక అన్నిటికీ కాలం అనేది ఒకటి ఉంది కదా. ఒక సమయంలో అపజయంగా పరిణమించేది వేరొక సమయంలో దిగ్విజయమై పరిణమించవచ్చు. గృహస్థుడు సత్యాన్ని పలకాలి, మృదువుగా, ప్రియంగా, హితకరంగా మాట్లాడాలి. ఇతరుల వ్యవహారాలను గురించి తానేమీ పలుకకూడదు. గృహస్థుడు చెరువులను తవ్విస్తూ, రహదారులకు ఇరువైపులా చెట్లను నాటిస్తూ, మనుషులకు జంతువులకు విశ్రాంతి మందిరాలను కడుతూ, బాటలను వేస్తూ, వంతెలను నిర్మిస్తూ యోగేంద్ర లభ్యమైన పదాన్ని పొందుతున్నాడు. గృహస్థుడికి విహితమైన ఇలాంటి కార్యపరత కర్మయోగంలో ఒక భాగం. మహానిర్వాణ తంత్రంలోనే తర్వాత ఇలా చెప్పబడింది: స్వదేశం కోసం కానీ, స్వధర్మం కోసం కానీ యుద్ధరంగంలో ప్రాణాలను కోల్పోయే గృహస్థుడు ధ్యానంచే యోగి పొందే పరమపదాన్నే పొందుతున్నాడు. దీనివలన ఒకరికి కర్తవ్యమైనది మరొకరికి కర్తవ్యం కాదని తెలుస్తుంది. అయినా ఇందులో ఒకటి ఉత్తమ గతిని కలిగించేది, మరొకటి అధోగతిని కలిగించేది కాదని ఆ శాస్త్రమే చెబుతుంది. కర్తవ్యాలలో దేని స్థానం దానికి ఉంది. మనం ఉన్న పరిస్థితులను బట్టి మన కర్తవ్యాలను నిర్వర్తించాలి. దౌర్బల్య నిరసనమే ఈ వివేచనమంతటికీ ముఖ్య విషయం. ధర్మంలో కానీ, కర్మలో కానీ, వేదాంతంలో కానీ కనబడే సమస్త బోధనలలోనూ ఇదే నాకు అభిమతమైన తత్వం. మీరు వేదాలను చూస్తే మళ్ళీ మళ్ళీ మీకు కనిపించే మాట అభీహ్ అంటే అభయం. దేనికి భయపడవద్దు. భయం దౌర్బల్య లక్షణం. లోకుల వేళాకోళాలను, హేళనలను పట్టించుకోక మానవుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. సర్వేశ్వరుని కొలవడానికి సంసారాన్ని త్యజించిన వ్యక్తి సంసారవర్తనులై లోక కళ్యాణార్థం కృషి చేసే గృహస్థులు భగవంతుణ్ణి ఆరాధించటం లేదని భావించకూడదు. అలాగే భార్యాపుత్రుల కోసం జీవించేవారు సంసార త్యాగులైన సన్యాసులను దేశద్రిమ్మరులుగా పరిగణించరాదు. తన ధర్మమును నిర్వహించడంలో ప్రతి వ్యక్తి మహనీయుడే. ఎవరి స్థానంలో వారు అధికులే. ఈ ఆశయానికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను. ఎవరు గొప్ప? సంసారాన్ని త్యజించి సన్యాసి అయినవాడా, లేక స్వధర్మానువర్తనుడైన గృహస్థుడా అని ఒక రాజు తన రాజ్యానికి వచ్చిన సన్యాసులందరినీ అడిగేవాడు. ధీమంతులు అనేక మంది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ప్రయత్నించారు. కొందరు సన్యాసులే అధికులని చెప్పినప్పుడు రాజు వారిని వారి ప్రతిపాదనను నిరూపించమన్నాడు. అది వారికి అసాధ్యమవటంచే రాజు వారిని వివాహం చేసుకొని గృహస్థుల కండి అని ఆజ్ఞాపించాడు. అంతలో మరికొందరు వచ్చి స్వధర్మానువర్తనుడైన గృహస్థుడే గొప్పవాడు అన్నారు. వాళ్లతో కూడా రాజు అది ఎలాగూ నిరూపించండి అన్నాడు. వారికి అది సాధ్యపడలేదు. వారిని కూడా రాజు గృహస్థులవమన్నాడు. చివరికి ఒక యువ సన్యాసి తన రాజ్యానికి రాగా రాజు అతడిని కూడా ఇలాగే అడిగాడు. దానికి ఆ యువ సన్యాసి ఇలా బదులు చెప్పాడు: రాజా, ఎవరి స్థానంలో వారు గొప్పతనంలో ఇతరులకు సమానులు. అది ఎలాగో రుజువుపరచమన్నాడు రాజు. రుజువు చేస్తాను, కానీ నేను చెప్పే విషయాన్ని మీకు నిరూపించడానికి ముందుగా మీరు నాతో వచ్చి కొన్ని రోజులు నాలాగా నివసించాలి అన్నాడు సన్యాసి. దానికి రాజు సమ్మతించి ఆ యువ సన్యాసితో బయలుదేరాడు. అనేక దేశాలను దాటి చివరికి వాళ్ళు ఒక పెద్ద రాజ్యం యొక్క ముఖ్య పట్టణానికి వచ్చారు. అప్పుడు ఒక మహోత్సవం అక్కడ జరుగుతుంది. రాజు, సన్యాసి ఆ మహోత్సవంలో భేరీ ఘోషను, సంగీతాన్ని విన్నారు. ధగధగ మెరుస్తున్న వస్త్రాలను ధరించి జనులు వీధులలో గుమిగూడి ఉన్నారు. ఉత్సవంలో ఒక పెద్ద చాటింపు వేయబడుతుంది.
జరుగుతున్నది చూడడానికి రాజు, సన్యాసి అక్కడ నిలబడ్డారు. ఆ దేశపు రాజకుమారి అక్కడ సమావిష్టులైన వారి నుండి ఒకరిని భర్తగా వరిస్తుందని ఒకరు బిగ్గరగా ప్రకటిస్తున్నాడు. రాజకుమార్తెలకు ఈ విధమైన స్వయంవరం భారతదేశంలో పూర్వ సాంప్రదాయం. ప్రతి రాజకుమార్తెకు తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి అనే కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలుండేవి. కొందరు అపార సౌందర్యం గలవారిని, మరికొందరు అసదృశ్య పాండిత్యం కలవారిని, ఇంకొందరు అధిక సంపద కలవారిని కోరుకుంటారు. ఇరుగు పొరుగు రాజకుమారులందా అందమైన వస్త్రాలు ధరించి రాజకుమారి ముందు తమను ప్రదర్శించుకుంటారు. రాజకుమారి తమనే వరిస్తుందని తమ నమ్మకానికి గల కారణాలను, తమ గొప్పలను ఏకరువు పెట్టేవారు కూడా ఒక్కొక్కప్పుడు వీరి వెంట ఉంటారు. ఆకర్షణీయమైన వస్త్రాలను ధరించి సింహాసనంలో ఆసీనురాలైన రాజకుమారిని ప్రతి రాజు వద్దకు తీసుకుని వెళతారు. ఆ రాజకుమారులను చూసి ఆమె వారి చరిత్రలను వింటుంది. నచ్చకపోతే ముందుకు పదండి అని ఆజ్ఞాపిస్తుంది. వద్దనుకున్న వారిని క్రీగంటైనా లక్ష్య పెట్టదు. కానీ రాజకుమారులలో ఎవరైనా తనకు నచ్చితే అతడి మెడలో పూలమాలను వేస్తుంది. అతడే ఆమె భర్త అవుతాడు. కర్మయోగంలో ఎవరి స్థానంలో వారు అధికులు అనేటువంటి అంశంలో తదుపరి భాగం నెక్స్ట్ ధారావాహికలో ఉంటారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ అంశం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ధన్యవాదం.